గుడి చూపిస్తున్నాను, శనివారం గుడికి వెళ్ళాను అనుకుంటున్నారా? లేదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వనభోజనానికి వెళ్ళామని చెప్పాను కదా. ఫస్ట్ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, వీడియో అయితే చూసేయండి. షార్ట్ అనేది సెకండ్ షార్ట్ అనమాట ఇది. మేమైతే పాటి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఈ వనభోజనాలు అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ కూడా మంచిగా ఉసిరి చెట్టు ఉంది. మాకైతే వాతావరణం చాలా బాగా సహకరించిందండి. ఈ పాప వచ్చి మా చెల్లి వాళ్ళ పాప మైత్రి అనమాట పేరు. మంచిగా వీడియో తీస్తుంటే ఒక ఫోజ్ ఇచ్చేసింది నాకు. అలానే ఉసిరి చెట్టు దగ్గర మంచిగా కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేసుకున్నాం. ఉసిరి చెట్టుకి తెచ్చిన పువ్వులు అనేది కూడా పెట్టేసాం అనమాట. ఉసిరి చెట్టు ఉంది, అసలు కాయలు లేవేంటా అని చూస్తున్నాం మేమైతే. మా పిన్ని ఒక కాయ ఉందంటే వెళ్ళి కోద్దాం పదా అనేసి అంటున్నాను నేనైతే. చాలా సరదాగా గడిచిందండి ఈ డే అంతా కూడా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా తన ఫ్యామిలీస్ని కలవాలని చేయాలని అనుకుంటారు కదా. అలాంటప్పుడు వచ్చే అకేషన్స్ని మనకి తగ్గట్టు మార్చుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలిపి. అలాగే మంచిగా దేవుడి దగ్గరికి అయితే దీపారాజన వెలిగించేద్దామనేసి ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఎందుకు అంటే దీపరాజుని కొండెక్కేస్తుంది అనమాట గాలేసేసి. తిన మా చిన్న పిన్ అండి, తిన మా రెండో పిన్ అనమాట. మా అమ్మగారు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అనమాట. ఏదోలో ఒక యుద్ధం చేసి దీపరాజుని అయితే వెలిగించేశారు. వెలిగించేసి దేవుడు ఉసిరి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మంచిగా దండం పెట్టేసుకున్నాం. ఇంకేముంది, మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా తృప్తిగా దేవుడికైతే నివేదించేసి అలాగే వచ్చిన గెస్ట్స్ కూడా ఆ ఫుడ్ అనేది పెట్టేసామన్నమాట. ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మా మావయ్య మా అత్తయ్య అండి. ఇంకేముంది, మేము కూడా మంచిగా ఫుడ్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇంతకీ మేము ఫుడ్ రెసిపీస్ ఏం వండుకున్నాము ఏంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ షాట్ దాకా వెయిట్ చేసేయండి. బాయ్.